హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు మై నెక్స్ట్. ఈ రోజు మనం ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ అండ్ సుజిత్ కాంబినేషన్ లో వచ్చిన ఈ డెకన్ లోనే మోస్ట్ హైప్డ్ మూవీ అయిన ఓజీ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే కంప్లీట్ ఫ్యాన్ బాయ్ సంభవం మ్యాన్. అలా అని చెప్పి సినిమా అంతా సూపర్ గా ఉందంటే అలా నేనేం చెప్పట్లేదు. అలా ఎందుకన్నానని చెప్పేసి ఈ వీడియోలో అది డిస్కస్ చేద్దాం. అండ్ అంతకన్నా ముందు ఈ స్టోరీ కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తే, బాంబేలో ఉన్న సత్యదాదా పోర్ట్ లోకి అయితే ఒక కంటైనర్ అయితే వస్తుంది. ఆ కంటైనర్ 15 ఏళ్ల క్రితం ఆగిపోయిన గ్యాంగ్ వార్స్ అయితే మళ్ళీ మొదలవుతాయి. ఆ సిచ్యువేషన్ లో 15 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన ఓజస్ గంభీర్ అయితే మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత ఎలాంటి విధ్వంసం జరిగింది అనేది మనం బిగ్ స్క్రీన్ మీద అయితే చూడాలి. ఈ మూవీ స్టార్టింగ్ టైటిల్ కార్డ్ నుంచి హీరో ఇంట్రొడక్షన్ వరకు మంచి జై అంటూ లేసింది. తర్వాత నుంచి ఇంటర్వల్ వరకు ఏదో కొంచెం తేడా కొడుతున్న ఫీల్ అయితే వచ్చింది. మధ్య మధ్యలో కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉన్నా సరే ఎందుకు అంత సాటిస్ఫైయింగ్ అయితే అనిపించలేదు. కానీ ఇంటర్వల్ బ్లాక్ ఉంటదిరా బాబోయ్, మాసు ర్యాంప్ అయ్యి బాబోయ్ హైలో వదిలేసారా బాబా. ఆ ఇంటర్వల్ దెబ్బకి ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని పేసింగ్ ఇష్యూస్ ఉన్నా సరే ఏం కనబడలేదు. అలాంటి హై ఆక్టెంట్ ఇంటర్వల్ తర్వాత సెకండ్ హాఫ్ అయితే కొంచెం మెలో డ్రామా, అలాగే కొంచెం హై ఇచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అండి. ఎలివేషన్స్ తో అయితే అలా వెళ్ళిపోయింది. మెయిన్లీ సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ ముందు ఒక పోర్షన్ అయితే ఉంటది అర్జున్ దాస్ ది, అదైతే కొంచెం మరీ ఓవర్ ద టాప్ గా అనిపించింది. ఆ ఒక్క పోర్షన్ తప్ప మిగతా సెకండ్ హాఫ్ అంతా ర్యాంప్ ఉందని చెప్పలే. మెయిన్లీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ పోలీస్ స్టేషన్ సీన్ అండ్ క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ అసలు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇట్స్ ఏ కంప్లీట్ ఫ్యాన్ బై మూవీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఈ మూవీ పిచ్చగా నచ్చేస్తుంది. అండ్ న్యూట్రల్ ఆడియన్స్ విషయానికి వచ్చినా కూడా ఇది మాక్సిమం నచ్చచ్చు వాళ్ళకి. తమనన్న డ్యూటీ అయితే చింపేశాడు అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఇంతకీ ఈ మూవీలో సాహో కనెక్షన్ ఉందా అంటే ఉంది. అది చాలా మైనర్, అది కలిపినా కలపపోయినా ఒకటే. ఇది సెపరేట్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ లాగే కనబడుతుంది నాకు. అండ్ చెప్పడం మర్చిపోయా, ఈ మూవీ లాస్ట్ లో అయితే ఎండ్ క్రెడిట్స్ అయితే ఉంటాయి. సో సినిమా అయిపోయిందని చెప్పేసి వెంటనే వెళ్ళిపోకుండా కొంచెం ఆ 2 minutes సీన్ అయితే చూసాను. సో దట్స్ ద వీడియో. ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ ఎక్స్ట్రా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ ఎక్స్ట్రా.